రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ స్థాయికి తగ్గట్టు గాని ఆ స్థానానికి తగ్గట్టు గాని మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా వ్యవహరించట్లేదు. భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తాడని నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఎవరికి లేదు. రాష్ట్ర ప్రజలే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులే ఏవగింపుతో ఉన్నారు. ఇదేం దౌర్భాగ్యం అన్నట్లు. దీనికి తోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశంలో ఏ ఒక్క మంత్రి మాట్లాడినా ఒక మంత్రి మాట్లాడిన దానికి ఇంకో మంత్రి మాట్లాడిన దానికి అసలు పొంతనే ఉండదు. సరే, 6 గ్యారెంటీలు 420 హామీలు గాలికి పోయినాయి, అదంతా ఒక కథ. అది జరుగుతుంది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఏడాది లోపలనే పూర్తి చేస్తా ఉన్నారు, అది గాలికి పోయింది. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేటువంటి తీరేదంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఈ 23 నెలల్లో ఇచ్చినటువంటి కొలువులేనండి మొత్తం కలిపితే 10,000 లోపే. 40,000 కొలువులు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాక వీళ్ళు ఇచ్చింది నియామక పత్రాలే. వీళ్ళు పరీక్ష పెట్టలే, పేపర్లు దిద్దలే, మార్కులేయలే, ఏం చేయలే. నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ఉద్యోగాలకు వీళ్ళు మార్కులు వేసుకుంటున్నారు. దీని మీద ఒక మంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడతాడు, ఇంకొక మంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు. హరాజు పాడినట్లే. అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అంకెలతో పాటు వీళ్ళకి ఎవ్వరికి అవగాహన లేదు, అంతా పైననే. వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మళ్ళా కాంగ్రెస్ అనేది ఎట్లా గెలవదు, ప్రజలు నిర్ధారించుకున్నారు, ఉన్నప్పుడే అంత సర్దుకోవాలి. బహిరంగంగా కొట్లాడుకున్నారు కదండి, చూస్తున్నాం కదా. నీదెంత నాదెంత, నా ఇలాకా ఇది, నా ఇలాకాలో నువ్వెట్లు వస్తావు. ఏ సామ్రాజ్యాలు, ప్రైవేట్ సామ్రాజ్యాలా ఇవి? ఓ 40 ఏళ్ల కింద హైదరాబాద్ లో మేము వచ్చి చదువుకునేటువంటి రోజులలో అప్పట్లో దాదాగిరి గుండాగిరీలు ఉండేవి. మలక్పేట పోతుంటే కొత్త దాస్ ఏరియా, నా ఏరియాకి ఎవడు వచ్చేది అంటే ఎవడు రాడు. ఓల్డ్ సిటీలోకి పోతే ఒక పైల్వాన్ ఉండేది, ఆ పైల్వాన్ ఏరియాలోకి ఇంకోటి పోయేది లేదు. పార్సీ గుట్టాకపోతే ఒక ఆయన నరసింహరావు అని ఉండేది, ఆయన ఏరియాలకు ఎవడు పోయేది లేదు. ఇది వెనకటి రోజులలో సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే గుండాలు దాదాలు వాళ్ళ ఏరియాలు పంచుకొని వ్యాపారులను ఇతరత్రా వృత్తులు చేసుకునేటువంటి వాళ్లను భయపెట్టి పరాన్న బుక్కులుగా బతికేవాళ్ళు దాదాగిరి చేసి. కాలక్రమంలో ఇవన్నీ అంతమైపోయి పటిష్టంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేటువంటి టైంలో 10 ఏళ్ల తెలంగాణ నవనిర్మాణం తర్వాత కేసీఆర్ పరిపాలన తర్వాత ఇలా తీసుకొని పోయి కాంగ్రెస్ చేతిలో పెట్టిన పాపానికి వెనకడికి దాదాగిరి చేసేటువంటి మంత్రులు ఏది దాదాలను గుండాలను తలపిస్తున్నారు. వీళ్ళు గుర్తుకొస్తున్నారు మంత్రుల యొక్క చర్యలను చూస్తే. సిగ్గుపడాలి అసలు. రాష్ట్ర మంత్రులు మాట్లాడాల్సింది, ప్రతిరోజు మాట్లాడాల్సిన అంశాలేంది? ఏ జలాలను అదనంగా తీసుకొస్తున్నాం? కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము అదనంగా 1 ఎకరాకు నీళ్లు తెచ్చినాం. కేసీఆర్ ఇచ్చిన దానికంటే అదనంగా మేము 10 ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించినాం? కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము మెరుగైన వైద్యం ఎక్కడ చేసినాం? కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము మెరుగైన పెన్షన్లు ఎక్కడిచ్చినాము? విదేశీ విద్యకు మెరుగైనటువంటి సంఖ్యలో ఎక్కడిచ్చినాము? దీని మీద ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతుందా? కేసీఆర్ కాలంలో డబుల్ బెడ్రూమ్లే కట్టలేదు అన్నారు. సిగ్గుశరం లేకుండా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ల కాడికి కత్తెర్లు పట్టుకొని తిరుగుతున్నారు మంత్రులు. రిబ్బన్లు కత్తెర్లు బస్తాలు పెట్టుకొని తిరుగుతున్నారు, పోయి కట్ చేసి వస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ప్రారంభోత్సవాలు జరిగినా ఏ రకమైన ప్రారంభోత్సవాలైనా బ్రిడ్జిలు కానివ్వండి, ప్రభుత్వ భవనాలు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన వాటికి వీళ్ళు కత్తెర్లు పట్టుకొని రిబ్బన్లు కట్ చేసుకుంటూ పోతున్నారు తప్పిస్తే 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది 23 నెలల కాలంలో. దేనికి ఇచ్చింది నిర్దిష్టంగా? ఏ పథకాన్ని కొత్తగా అమల్లోకి తెచ్చినారు? ఉన్నవి విడగొట్టింది. గ్రామీణ ప్రాంతాలు మెరుగైనటువంటి అనేక పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా మొదలుపెట్టేసినారు. వ్యవసాయాన్ని మొత్తం దుర్భరం చేసేసినారు. పల్లెలు బాగుంటేనే మహానగరం బాగుంటుంది. మహానగరము ఉపాధులను ఇస్తుంది, వర్తక వ్యాపారం నడుస్తుంది, చదువులు, ఆసుపత్రులు ఉంటాయి, అన్ని రకాల ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి ఉపాధి కేంద్రం మహానగరం. గ్రామాలు బాగుంటే మహానగరం బాగుంటుంది, మహానగరం బాగుంటే మళ్లీ గ్రామాలు బాగుంటాయి. ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి వ్యవస్థ. కుప్ప గుల్చి పడేసింది, రియల్ ఎస్టేట్ కుప్ప.
ఐటీ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. పరిశ్రమలు దాదాపు చాలా పరిశ్రమలలో ఉద్యోగులను తీసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి ఏజెంట్లు కానీ చిన్న చిన్న వాళ్ళంతా కూడా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కానీ లక్షల సంఖ్యలో ఉంటారు. ఉపాధి లేదు వాళ్లకు. తెలంగాణలో ఉండేటువంటి జనసామాన్యానికి ఉపాధితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు ఉపాధినిచ్చి ఆదుకున్నటువంటి అక్షయపాత్ర హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నగరం వెలవెలబోయేటట్టు చేసిండు పుణ్యాత్ముడు. పేదలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి బస్తీలు కావచ్చు, అది రహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఇసుగూడ కావచ్చు, జూబ్లీహిల్స్ పరిధిలో ఉండేటువంటి మొత్తం బస్తీలు, షేక్పేట కావచ్చు, దాదాపు అనేక బస్తీలు, దాదాపు అన్ని ఇళ్లు ప్రతి బస్తీలో 40-50 ఏళ్ల నుంచి ప్రభుత్వ జాగాలలో 60 గజాలు, 90 గజాలు, 100 గజాలలో అప్పుడు ఉండేటువంటి చొరవ తీసుకున్నటువంటి కొంతమంది నాయకులు ప్లాట్లు ఇప్పిస్తే దాంట్లో ఇండ్లు కట్టుకున్నారు. కొంత ఉంటున్నారు, కొంత కిరాయిలకు ఇచ్చుకున్నారు, వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఇలా వీళ్ళ దృష్టి ఏంది? రేపు ఇటువంటి వాటన్నింటి మీద కూడా పడి మీ వాటికి దేనికి పర్మిషన్ లేవు కదా అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే బెదిరిస్తున్నారు. అంటే గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ ముఠా వసూళ్లకు పాల్పడతారు. ఇంత బహిరంగంగా గుండాగిరేదండి, నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఇప్పటికి చాలా ఉప ఎన్నికలు జరిగినాయి. మనందరి అనుభవంలో కూడా ఓ 4 దశాబ్దాల కాలం తీసుకుంటే చాలా ఉప ఎన్నికలు జరిగినాయి. ఏ ఉప ఎన్నికలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పోయి రోజుల తరబడి ఒక ఉప ఎన్నిక జరిగే ఎన్నికలలో ఎవరు కూడా పోలే, ఎన్నికల పని చేయలే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటి? అధిక వర్షాలతోన ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిపోతుంది. వరంగల్ భయంకరమైనటువంటి వరద తాకిడి గురై పంటలు పోయినాయి. రాష్ట్రం అంతటా కూడా పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే టైం, పత్తులు ఏరుకునే టైం, పత్తులకు కొనుగోలు కేంద్రాలు గతి లేవు. తడిసినటువంటి పత్తి కొనేటోడు లేడు. రైతులు పత్తిని తగలబెడుతున్నారు. ఈ విపత్తు వచ్చినప్పుడు మంత్రులు ఎక్కడ ఉండాలి? ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ప్రజల దగ్గర పోయి సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ధైర్యం కల్పించాలి. ప్రభుత్వం ఈ పని చేస్తుంది, మీరు అధైర్యపడకండి అని చెప్పాలి. దీంట్లో ఎవరు నిమగ్నం కాలే. అటువైపు ఎవరు తిరిగి చూస్తలేరు. ఒక పూట ముఖ్యమంత్రి పోయి ఏరియల్ సర్వే చేసి వచ్చి చేతులు దులుపుకున్నాడు. కానీ వీధి వీధి తిరిగి నువ్వు ఏం చేసినావో చెప్పమంటే ఇప్పుడున్న చెత్తకు 2 ఏళ్ల కింద ఉన్న మంత్రి కారణం ఉంటాడు. ఇంతకంటే పాగలేవడని ఉంటాడని నాకు అర్థం కాదు. ఆయనే మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి కూడా, శాఖ కూడా ఆయనకే ఉంది. అందుకే నేను ప్రారంభంలో అనేది ఆ స్థానానికి ఆ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించినటువంటి మనిషి కూర్చున్నాడు అక్కడ. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక శాపంలాగా పరిణమించింది ఈ పరిపాలన. నిజమైనటువంటి అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, నిజంగా సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో కాంగ్రెస్ నో ప్రేమించే వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లు రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. అది నేను చెప్పదలుచుకునేటువంటి అంశం. ప్రజలకి ఇది సులభంగా అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం ద్వారా సరైన జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది మా విజ్ఞప్తి. కారు గుర్తును గెలిపించాలనేటువంటిది మా విజ్ఞప్తి. జై తెలంగాణ.